చిన్నమానోడా నీకేదో చెప్దాం అనుకున్నాను రా, వయసు అయిపోయి మర్చిపోయాను రా. వయసు అయిపోయినోడికి గుర్తుండక, వయసులో ఉన్నోడికి గుర్తుండక ఈ ఎపిసోడ్ అంతా గుర్తు చేసుకోవడమే అనుకుంటా. మన ముగ్గురం ఎప్పుడు ఇట్లనే కలిసి ఉంటే వేరురా. ఇలాగే ఒక ముగ్గురు ఎప్పుడు కలిసి ఉందాం అన్నారు. ఒకటి గాలోడు అన్నాడు, ఇంకోటి రాజు యాదవ్ అన్నాడు, ఇంకోటి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటున్నారు. అలాగే ఉంటది కష్టం. అరే నా సంగతి పక్కన పెట్టండి రా, మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండి అందరూ చూస్తుంటే చాలా బాగుంటారు. ఇది కూడా చెప్పారు, మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండమని. ఒకటి ఎపిసోడ్ కేసారు, ఇంకో ఎపిసోడ్ కేసారు. ఎరా నా షర్ట్ జేబులోకి 500 తీసావా? లేదు, నీ ప్యాంట్ జేబులోనే పెట్టా. పాయింట్ లేదు. అదే నేనే వేసుకెళ్ళా నిన్న. అంటే 500 తీసావా నువ్వు? 500 తీసావా? 500 తీసావా జేబులోకి? అన్నయ్య ఇదిగో 500. అంటే భయపడిపోలేదు నీ పర్ఫార్మెన్స్ కి. ఎందుకో ఎప్పుడు పైసలేనారా? ఇలా నా పింఛన్ పైసలు వస్తాయి, శ్రీదేవి డ్రామా కంపెనీ పైసలు వస్తాయి. పింఛన్ పైసలు నేను పెట్టుకుంటా, శ్రీదేవి డ్రామా కంపెనీ పైసలు నీకు ఇస్తాను. వద్దొద్దు, పింఛన్ పైసలు మాకిచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీ పైసలు నువ్వు పెట్టుకో. నాకెందుకో ఇవే ఒక 500 ఎక్కువ వస్తాయి అనిపిస్తుంది. మీ ఇద్దరికి మంచి చక్కనైన పిల్లలతో పెళ్లి చేసిన కదరా. చక్కనైన పిల్లాలా? ఒక్కసారి వాళ్ళు వచ్చాక చూడు. ఒకసారి పిలిపియను రాళ్ళని కూడా. ఏవే ఎంత బాగున్నారా? బాగున్నారు వీళ్ళు. బలగం అని చెప్పి బలవంతంగా వీళ్ళని ఇచ్చి మాకు పెళ్లి చేసి. అరే ఇవన్నీ కాదు కానీ సంవత్సరం తిరిగే లోపు నా చేతిలో ఒక మన్మని పెట్టండి రా. సంవత్సరం తిరిగే లోపు నేను దడ ఏంది దడ? తలుపు గడియ పెట్టమని దడదడలాడతావు, దడా 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 అని దించుతావు నువ్వు. ఆయన సంగతి నాకు సంబంధం లేదు. నేను మాత్రం దడ గాడు చెప్పింది పంచుల గురించి కాదు. టైం ఉందా? టైం పట్టిద్దా? అరే ఆ పూజలో పునస్కారాలు చేసి పిల్లలు కానంటారా? పూజలు చేస్తే కాదు తాతయ్య, మనం పుష్పాల లెక్క 5,000 పూజ 10,000 పూజ అలాంటివి చేస్తే పిల్లలు వస్తారు. ఆ పూజనే చేయరా? అంత కాస్ట్లీ పూజలు నా వల్ల కాదే. ఆగమాగం చేస్తే పిల్లలు పుట్టరు. ఎంత ఆగవాగం చేసినా అంత యోగం లేదులే నాకు. ఏందే అందరు నన్నే అంటారు, నువ్వు అంటావు, భర్తలు నన్నే అంటారు, ఈడు నన్నే అంటాడు, తాత నన్నే అంటాడు. మీ అందరికీ నేను ఎట్లా కనిపిస్తున్నా? ఇదిగో 500 తీసుకో. మళ్ళీ కొట్టావుగా. డైలాగ్ రానోడు కూడా నన్నే అంటాడు. నాకు డైలాగ్ రావా? మరి నేను డైలాగ్ గడగడగడ చెప్తా తెలుసా? చెప్పు. ఈ కాలు నాదే, ఈ కాలు మీద కాలేస్తే నీకేమన్నా నొప్పి? కుమారస్వామి గోపాలస్వామి చచ్చి బతికేదాకా పుట్టేవాడు చచ్చేవాడు కాదు చంపేవాడు కావాలని ఆ రోజు నాకు నాన్న పెట్టాడు రా. లక్ష్మీ నరసింహస్వామి అని ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా, ఖబర్దార్ అరిస్తే కరిస్తే చెరిస్తే నిష్కరమిస్తా. తాతకి ఏమైంది? ఇంకా ఏమైంది అంటే పోయాడు. అంతలోనే అందరాని దూరం వెళ్ళిపోతివో బలరామ నరసయో. అగాగో నిజంగా పోయేలా ఉన్నాడు. అప్పుడే పోయినావా తాత? రెండు చెంచాల చక్కెర అడిగేటోడు సాయిలోకి వేసినావా మరి? అందుకే పోయాడా? చేపలు కుర్తింటా అంటే చేపలు వండినా ముళ్ళు తీసి పెట్టినా తాత. లే తాత, ఒక్కసారి లే తాత, ఒక్క ముక్కు తిందు లే తాత. ఇంట్లో చీపిరి లేదని రోజు గోల. ఆ కర్రకి ఆ గడ్డం కట్టేసి ఇల్లంతా దుడిచాయి. ఇప్పుడు ఏం చేద్దాంరా? చేపలు కుర్తింటా. నీ నోట్ల మన్ను వయ్యా. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఊరి జనాన్ని పిలుద్దాం, మన చుట్టాలను కూడా పిలుద్దాం. ఆ పిలు. బలరామ నరసయ్యో బంగారితో బట్టి పైలెల్లు తుంటివో బలరామ నరసయ్యో. తాత బంగారు తాత, మీసల తాత, గడ్డం తాత. ఇంతకీ ఎలా పోయాడు? పొద్దుగా లేచి చాయ్ అడిగినాడు, చాయ్ ఇచ్చిన వెంటనే పొలానికి నడుచుకుంటా పోతూ బాత్రూమ్ పోయి బాత్రూంలో కాలు జారి పట్టాడు. అప్పుడు చచ్చిపోయాడా? అబ్బే బానే వచ్చిండు బయటికి. వెంటనే అరుగు మీద కూర్చుని లారీ వస్తుంది. లారీకు చచ్చిపోయాడా? లారీని దాటేశాడు. ఆడికి అడ్రస్ చెప్పినాడు. రాజమ్మ వచ్చింది. వస్తే రాజమ్మ వచ్చినాక ఏం చెప్పండు? అప్పుడు పోయాడా రాజమ్మతో? లేదు.
రాజమ్మ చూసుడు ఇడు నవ్వుడు చూసుడు నవ్వుడు. చూసుడు నవ్వుడు కాదు, సస్యడు ఎప్పుడు చెప్పు అది చెప్పు. అదే పొద్దుగా లేగా చాయిచ్చిన ఊరికొచ్చేస్తుంది. పొద్దున లేచాడు ముంతొట్టుకెళ్ళాడు, ఇవి కాదు. ముంతొట్టుకెళ్ళి వచ్చాడు. ఏమా ఎలా పోయాడు? పొద్దుగా లేచినంటే చాయ్ అడిగితే ఒకటి చాయ్ ఇచ్చిన. చాయ్ పత్త సరిపోలేదని షాప్కి వెళ్ళొద్దంటే మాత్రకి పోయిండు. అప్పుడు పోయాడా? మాత్రంలో పోలే, అది పోయిండు. అసలు ఎలా పోయాడు? ఇదే వాడికి కూడా చెప్పింది పోయాడు. తాత దగ్గర క్లాస్మేట్ వచ్చాడు. తాత ఎలా పోయాడమ్మా? తాత ఎలా పోయాడని తాతయ్య అడిగితే మేమేం చెప్తాం? నేను ఇందా నుంచి తాత ఎలా పోయాడు అని అడుగుతలా. ఆ. నాకు తెలిసి ఎట్ట పోయినాడు. ఎట్టా పోయాడు? సరే ఇంకా ఆలస్యం చేయొద్దు, శవాన్ని తీసేద్దాం. లేకండమ్మా అలా కొనసాగు. నేను తెస్తానుంది శవాన్ని, నిన్ను కాదు. పడండి లేపండి. బలరామ నరసయ్యో బంగారి తోవ బట్టి బయలెల్లు తుంటివో. బలరామ నరసయ్యో పాదంటు లేని చోటు ఎదుకుంట పోతివో. బలరామ నరసయ్యో. తాత పోయాడు, నువ్వు కూడా పోతావా? ఆగుతావు 2 నిమిషాలు. ఎవరమ్మా మాస్టర్? ఎవరమ్మా? సుక్కల్లాంటి సుక్కల్లో ఏగు సుక్క నువ్వయ్యి మా కండ్ల ముందే ఉంటావు మా బాబు కొమురయ్యా. దండం పెట్టుకోండి అందరూ. ఏంది ఒక్క కాకి కూడా రావట్లేదు తాతకి? స్టేజ్ మీద చాలా ఉన్నాయి కదా కాకులు. ఎలా వస్తాయి కాకులు? పందులు రాగా కాకులు రావా? ఏ రోజైనా మీ తాతను బతుకున్నప్పుడు బాగా చూసుకున్నారా? బాగా చూసుకున్నారంటే ఇది మళ్ళీ చాయ్ దగ్గర నుంచి వస్తుంది. అవన్నీ కాదు, మీ తాత మనసులో ఏముందో. మీ తాత ఆత్మ శాంతి చేకూరలేదు కాబట్టి ఒక్క కాకి కూడా రాలేదు. ఒక్క నిమిషం ఆగండి. జిత్తు కాకి రాలేదంట, నువ్వు వెళ్ళు ఒకసారి. తాత మనసులో ఏముందో? తాతకి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే చాలా ఇష్టం. వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ పెట్టించేద్దాం. తాత ఆత్మ శాంతి చేకూరుతుంది, కాకులు వచ్చి పెండలు తింటాయి. చంద్రజా గారు, రష్మి గారు వాళ్ళు వస్తారా? వాళ్ళు కాకులు కాదు. వాళ్ళు వచ్చి తాతకు ఆత్మశాంతి చేకూరిస్తే అప్పుడు కాకులు ముద్ద ముడతాయి. కాకులు వాళ్ళ మీద వాళ్ళకుండా దీని మీద వాళ్తే చాలు. ఒక్క నిమిషం ఫోన్ చేస్తానుండు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. అన్నయ్య కాకులు వస్తాయేమో అన్నయ్య. ఎలా చెప్పగలుగుతున్నావు? లోకల్ కాకులు అంటే వచ్చిందంటే కాకులు వస్తాయి కదా. లోకులు కాకులు కాదు. ఓ శంకర్, రష్మి గారు మీరా? అసలు ఎందుకు పిలిచారు మమ్మల్ని చెప్పండి. ఏమైందమ్మా? నువ్వు ఏడదాకా వచ్చింది కాకి, నీ ఏడుపుకు పోయింది మళ్ళీ వెనక. అయ్యి బాబు. మమ్మల్ని ఎందుకు పిలిచారు? వీళ్ళ తాతగారు చనిపోయారు, 5 రోజులకి ముద్ద పెట్టారు. అది వచ్చి కాకులు తినాలి, కానీ తినట్లేదు. మమ్మల్ని ఎందుకు పిలిపించారు? మిమ్మల్ని తినమని కాదండి బాబు. మా తాతకి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే చాలా ఇష్టం. అంటే అందులో ఆయనకు పాటలు నచ్చొచ్చు, డాన్సులు నచ్చొచ్చు, కామెడీ నచ్చొచ్చు. ఆయన మనసులో ఉన్నవన్నీ మనం తీర్చగలిగితే ఆటోమేటిక్ గా ఆయన ఆత్మ శాంతించి ఆ కాకులు వచ్చి పిండం తింటాయి, మనకి గ్యారంటీ జరుగుద్ది అన్నమాట. సరేనండి, మాకు అర్థమైంది. మేమైతే మంచిగా సెగ్మెంట్స్ ప్లాన్ చేసుకుంటాం, పర్ఫార్మెన్సెస్ ఇస్తాం. తప్పకుండా ఆయన ఆత్మకి శాంతి సమకూర్చి ఆ కాకిని రప్పిద్దాం. సర్లే మ్యామ్, మీరు అక్కడ రెస్ట్ తీసుకోండి, నేను ఇక్కడ చూసుకుంటా. సరే, మీరు అసలు టెన్షన్ పడకండి, నేను కాకి రప్పిస్తా. చూడండి, ఒక 2 hours లో ఎట్టు చూసినా కాకిలే. తాత మనసులో ఉన్నాయి మీరు ఖచ్చితంగా కనిపెడతారండి, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకున్నంత అనుభవం మీకు కూడా ఉందని అక్కడ.
మన ఇవాల్టి కార్యక్రమంలో కొంతమంది దూర బంధువులు వస్తున్నారు. సో వాళ్ళని వెల్కమ్ చెప్దామా? దూసుకొచ్చే ఫైటింగ్ కిస్సు ఓ నన్ను తాకి పెన్షన్ పల్సు అది కొంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో. Welcome to the entire team. Now please relax and enjoy. ఏమ్మా మీరేదో చేస్తారు, కాకులు వస్తాయి అన్నారు, ఈగలు కూడా రాలేదు అక్కడికి. నిమిషంకి ఎంతో మంది పోతూ ఉంటారు. కాకులు ఎక్కడెక్కడ వెళ్ళాలి కదా, మీకోసం వెయిటింగ్ లో ఉంటారా ఏంటి? ఆగండి, కాకిల్ని పిలవడానికి ఒక స్పెషలిస్ట్ ఉన్నారు, ఆయన్ని పిలుస్తా. ఆయన రాగానే ఆయన కాకిల్ని పిలుస్తారు. ప్లీజ్ వెల్కమ్ రాఘవ్ గారు. కాకులు రెంట్కి ఇస్తామండి, కాకులు రెంట్కి ఇస్తాం, కాకులు రెంట్కండి బాబు. కాకులు రెంట్కి ఇవ్వడం ఏంటండి? ఎంతసేపు పెళ్లికి స్వామి అన్న అన్నం తినడానికి కాస్త అప్పుడప్పుడు పెద్ద కర్మంలో కాకులు కూడా రెంట్కి ఇస్తుంటాం మేము ఇక్కడ. ఇంతకీ మన కాకి ప్రత్యేకత ఏంటి? ఎక్కడైనా పెద్ద కర్మంలో అన్నం పెడితే కాకి వచ్చి తినేసి వెళ్ళిపోద్ది. కానీ మేము ట్రైనింగ్ ఇచ్చిన కాకి అలా కాదండి, తిని పాన్ వేసుకుని ఆశీర్వదించి వెళ్తుంది. సార్ పాన్ అంటే ఇప్పుడు స్వీట్ పానా బాబరత్న పానా? జపాన్ అయ్యా, జపాన్ అయ్యా. సర్లే ఏదో కాకిని అక్కడికి వెళ్ళి తినిపించండి. ఏదో కాకి అదండి, మా కాకి బోర్డు అంత ప్రత్యేకత ఉందో. ఇదేం మామూలు కాకి అనుకుంటున్నారా? ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ మధ్య బలగం సినిమాలో యాక్ట్ చేసిందండి. ఓ సీన్ లో కాకులు రావాలంటే, రాకపోతే డైరెక్టర్ గారు కంగారు పడి మా దగ్గరకు వచ్చి తీసుకెళ్లారు. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఏ కాకి ఉందో మన దగ్గర? ఇదేనా? ఇప్పుడు మీకు ఏ కాకి కావాలండి? సాదా కాకి, బొంత కాకి, కొండ కాకి, ఏ కాకి కావాలండి? మీకు జోకులు చెప్పమంటే కాకుల గురించి చెప్తున్నారా మీరు? సర్లే ఆ సాదా కాకినే పెట్టేయండి. టిఫిన్ తినే కాకి కావాలా, భోజనం చేసే కాకి కావాలా, జ్యూస్ తాగి కావాలా, సరదాగా టీ తాగి వెళ్ళిపోయే కాకి కావాలండి? ఆపుతావా నీ కాకి పురాణం? నీలాగే మాకు ఒకటి ఉంది, అది చెప్పిద్ది నీకేం కావాలో. సార్ అసలు మీ కాకి గొప్పతనమే సార్? కాకి గొప్పతనం చాలా ఉందండి. ఒక విషయం చెప్పాలంటే ఏమండి, కాకి అరుతుంటే ఇంకా ఏడుపు ముఖం పెట్టవద్దు, డైలాగులు ఉన్నాయా? కాకి అరుతుంటే చీ కాకి వాళ్ళని అందరూ తిట్టుకుంటూ ఉంటారండి. ఇది చేసే సేవను పెట్టుకుని ఒక ఊరికి దీని పేరు పెట్టారు. ఏం పేరు? కాకినాడ. కాకినాడ. కాకి రెంట్ ఇవ్వడానికి ఊరు పేరు మార్చేస్తావా? పెద్దలు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? 6 నెలలు బతికి కంటే కాకిలా కలకాలం బతకమన్నారు. ఎవరైనా సరే తినమని చెప్పేది అమ్మా నాన్నే అనుకుంటారు. వాళ్ళ తర్వాత అడిగేది ఎవరు? కాకే. కాకి ఎలా అడుగుతా సార్? కాకే నేషనల్ భాషను రెస్పెక్ట్ ఇస్తే హిందీలో కావు 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 అని చెప్తుంటది. అరే ఏంట్రా ఇది? ముద్దు ముట్టించబోయే మా తాత పోయిండు. అబ్బా తినిపించేద్దాంలే, కంగారు పడిపోతుంది ఇవిడ. ఇది చేసే సేవకి ఇంకో గుర్తింపు కూడా ఉంది తెలుసా? అసలు తెలుగు భాషలో దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మొట్టమొదటి గణంతం, దాని ఏమంటారు? గణంతం అంట. గుణింతాలు కాకితోటే స్టార్ట్ చేశారు. కాకు తిరగవిస్తే కా. మన తెలియక మామూలు చదువు అలా చదవకూడదు. కాకి తిరగవిస్తే కాకుడితే కాకు చున్నాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏమండి రాఘవ్ గారు, కాకిని తీసుకొచ్చారు, అది ఎందుకు తినట్లేదు? తినట్లేదు తినట్లేదు అంటే ఏది పెడితే అది తినే నీలా లేక్ కాదు కాకి. తినమని చెప్పు దానికి. తినమ్మా తిను. మా కాకి కొద్దిగా మొహమాటం ఉందండి. కాకి పిల్ల రావే, కావు కావు రావే, కొండెక్కి రావే, పిండం మెక్కి పోవే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? కమలాసన్ అది చందమామరావే కదరా? సరేలే, కాకి ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. అది చిలక ఏ తోడు లేక కదరా? నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇవన్నీ అడగడానికి? మర్చిపోయానండి బాబు, ఈ రోజు మా కాకి ఉపవాసం, అన్నం తింటది. మరి రెంట్లకి ఇస్తావని ఎందుకు వచ్చావు నువ్వు? మర్చిపోయాను సార్, కావాలంటే నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాం, అప్పుడు తింటదిలేండి. సరే ఇప్పుడు కాకి తినక నువ్వైనా కొంచెం తినేళ్ళు. ఏంటమ్మా నువ్వు స్పెషలిస్ట్ గిస్లిస్ట్ అన్నావు, వాడు ఉపవాసం అని చెప్పి తప్పించుకున్నాడు. ఎవరు తింటారు ఇది? ఏంటి ఓనర్ గారు, నా మీద వీళ్ళు ఏడుస్తున్నారు? ఈ పర్ఫార్మెన్స్ గద్దలు వస్తాయి కాకులు కాదు.
అయినా కూడా అలా తినిపించకూడదు, అది సంప్రదాయం కానే కాదు. కాకి తానంతట అదే వచ్చి తినాలి. ఎప్పటికి రావాలి మీరు చేసే వాటికి? సో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టిద్దాం. ఓకే, చాలా స్పెషల్ గా ఉంటుంది, ఎందుకంటే మన గెస్ట్ పర్ఫార్మ్ చేయబోతున్నారు కాబట్టి. అయితే ఖచ్చితంగా కాకి వస్తది. సో లెట్స్ వెల్కమ్ మన స్పెషల్ పర్ఫార్మెన్స్. లెట్స్ గో. మెరిసే మెరుపా సొగసే అరుపా ఏ దే 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 కత్తులున్న నీ కన్నులు తేదే, మత్తుకున్న నీ ముత్తు తేదే, క్యాపే ఇప్పతే. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్ను చూస్తే విజిల్ స్టార్ పల్లెట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదో. ఇంద్రజ గారు ఏమంటారు? రోహిత్, ఐ బికేమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యువర్ డాన్స్. దట్ వాస్ వెరీ వెరీ నైస్. ఒక పర్ఫార్మెన్స్ మీతో పాటు కూడా చేయాలని సార్. అది కదా మాకు కావాలి. మీరు 7 years డాన్స్ చేశారు Yes కదా, అండి. ఇప్పుడు ఇక్కడ పర్ఫార్మ్ చేశారు కదా, Yes అండి. ఈ 4 మూమెంట్లు మీరు చేయండి, అప్పుడు ఒప్పుకుంటాను మీరు డాన్సర్ అని. ఏంటమ్మా మీరు చేసిన డాన్స్ ఇదే. మరి అదే నువ్వేం చలి జ్వరం వచ్చిందండి నీకు? కాదు, మీకు వచ్చిన ఫిట్స్ మేము చూసి చూసి నేర్చుకున్నాం. అది అలా కాదురా. ఏయ్! అందులో గ్రేస్ ఉంటుంది చూడు. హలో గ్రేస్. చింపురు చుట్టదాని సెవెలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటాంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా నీ నటాంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా నీతో ఉండాలని ఉంది, నీతో పదే పదే ఇదే పదం నాలో. ఎన్నెన్ని వేల మాటలు ఉన్నాయి గుండెలోన. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఆ చేసిన 4 మూమెంట్లకి ఆయన చూడ ఆయాసపడి ఇదే కాదు, ఇది కూడా ఊగుతుంది, ఇది కూడా ఊగుతుంది. ఏంటి మ్యామ్, అసలు ఏం చేసినా ఎన్ని చేసినా కాకిలు రావట్లేదు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు మాకు వాళ్ళ తాత గురించి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మాకు అసలు తెలియట్లేదు. తాతకి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఇష్టమైన మిమ్మల్ని పిలిస్తే మీరు ఇంతవరకు ఒక కాకిని తీసుకురాలి. ఎలాగైనా కాకి వచ్చేలా చేయండి మీకు. అసలు ఇప్పుడు పిలవబోయే ఆ వ్యక్తి వస్తే గనక తప్పకుండా కాకి రావాల్సిందే. అలాంటి ఒక స్పెషల్ వ్యక్తి ఇక్కడ ఈ రోజు ఈ ఎపిసోడ్ కి వస్తున్నారు. సో లెట్స్ ఇన్వైట్ హిమ్. సో లెట్స్ వెల్కమ్ మన స్పెషల్ గెస్ట్. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు.
వేణు గారు మొత్తాన్ని కరెక్ట్ టైంకి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం మీరే ముందుకు తీసుకొని వెళ్ళాలి. మేము పెద్ద ఇష్యూలో స్టక్ అయి ఉన్నాము. రమేష్ గారు అండ్ ఆది గారు తాతగారు చనిపోయారు. కార్యక్రమాలు అయిన తర్వాత పిండం వచ్చి కాకి తినట్లేదు. అయ్యయ్యో, చాలా ట్రై చేసాం, రెండుకి కాకి తెప్పించాము, పాటలు పాడాము, డాన్సులు చేసాము, ఆయన తాతగారికి మనసుకి ఏమి ఇష్టం ఉందో అన్ని చేసాము, అయినా కాకి రావట్లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్ అయి ఉంటారు. తాతగారు కోరుకునేది ఏదో ఐటమ్ మిస్ అయి ఉంటారు. తాతగారికి ఇల్లు రావడం ఇష్టం లేదు, వీళ్ళు వచ్చారు అది ప్రాబ్లం. తాతగారికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఇష్టం కాబట్టి మమ్మల్ని రప్పించారు. కంపెనీ ఇష్టం మీరే. ఓనర్ గారు మీరు ఎలా ఊరుకుంటున్నారు? ఆయన మొహం క్లోజ్ లో చూసి తాతగారే పోయారు. మన గురించి మాట్లాడడానికి ఆయనకి ఏముంటుంది? నాకా ఛాన్స్ ఎక్కడ ఇచ్చింది రోహిణి? అయ్యి బాబోయ్. సో అది మ్యాటర్. ఏదో ఉంటది, తాతగారు ఏదో అనుకొని ఉంటారు, అదేదో పట్టుకోవట్లేదు. మీరు అంతే సరే గట్టిగా కూర్చొని ఆలోచిద్దాం. మీరు రండి కూర్చోండి ఇటు. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. అసలు ఏంటయ్యా మీ తాత మనసులో ఏముంది? అసలు సరిగ్గా చేసి పెట్టారా లేదా కాకే రావట్లేదు? సరిగ్గానే చేసాం. మా తాతకు పాటలు అంటే ఇష్టం. పాట పెట్టించాలా? ఎలాంటి పాట కూడా చెప్తే దాన్ని బట్టి పెట్టేస్తాం. మంచి ఫోక్ సాంగ్స్ బాగా వింటాడు మా తాత. ఓకే, సో మంచి ఫోక్ సాంగ్స్ తో ఈ స్టేజ్ ని ఊపడానికి వచ్చేస్తున్నారు ఒక స్పెషల్ పర్ఫార్మర్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఏ తాళం నచ్చిందో ఏ మేళం నచ్చిందో నువ్వే డిసైడ్ చేసుకో. మామా మా రాజు రారా, మామా మా రాజు రారా, బజా భజంత్రీలతో బండెక్కి పోదాము జరా జరా, గిత్తల బండెక్కి పోదాము జరా 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 జరా. మామా మా రాజు రారా, పల్లకీలు తెద్దాము పెళ్లి పూర్తి చేద్దాము, పల్లకీలు తెద్దాము పెళ్లి పూర్తి చేద్దాము, రత్నమెక్కి తిరుగుదాము గిరా గిరా, రంగుల రత్నమెక్కి తిరుగుదాము గిరా 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 గిరా. మామ మా రాజు రారా, అరే మామ మా రాజు రారా రా. మామ నాగులో మామ నాగులో మామ నాగులో మామ నాగులో అడ్డమేడల మింద అడ్డ అడ్డ అడ్డమేడల మింద ఎలిగిపోనావురో మామ నాగులో మామ నాగులో సరసరమనుకుంటా సాగిపోతాంటే చుట్టుపక్కల ఊళ్ళు సాహో అన్నాయిరో మామ నాగులో వెల్కమ్ జాన్ గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ చెప్పాల్సిన అవసరం కూడా పడలేదు, మీరే లైవ్ లో పాడేశారు అండ్ మా ఇంద్రజ గారిని హ్యాపీ చేసేశారు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది జాన్ గారి పెర్ఫార్మెన్స్? మీ వాయిస్ లో ఏదో తెలియని ఒక గమ్మత్తు, ఒక ఇన్నోసెన్స్ ఉంది. బాది వినడానికి ఎంత గమ్మత్తుగా ఉందో. థాంక్యూ సో మచ్. అండ్ ఇంత హై పిచ్ వెళ్తున్నారు, తన ఆయాసంగా వెళ్తున్నారు మీరు. సూపర్ పర్ఫార్మెన్స్ అండి. ఎక్సలెంట్. Once again, thank you so much, Jan garu. And మళ్ళీ మీ పర్ఫార్మెన్స్ చూడడానికి ఎదురు చూస్తున్నాం. Thank you so much. Thank you. అయితే తాత మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఇప్పుడు స్పెషల్ సెగ్మెంట్. Let's watch and enjoy. మీరు ఎంత ప్రెసిడెంట్ అయినా అతని గురించి తెలుసు కదా, అతన్నే కూర్చొనివచ్చు కదా. వాడికి ఓపిక లేక కూర్చున్నాడు. ఓపిక లేకుంటే దీపిక వస్తది. కొంచెమైనా సిగ్గుందిరా. తాతయ్య బతుకున్నప్పుడు సరిగ్గా చూసుకోలేదు, ఇప్పుడు ఆడి పరువు రోడ్డు మీదకి ఇచ్చాడు. అది నాకు కాదు, ఆడికి చెప్పాలి. నువ్వు ఆగు. ఎండ చలి మీ తాత బతుకున్నప్పుడు ఒక కోరికతో చచ్చిపోయాడు. నా ఆస్తి పాస్తులు నా మనవలకి సరి సమానంగా పంచమన్నాడు. ప్రెసిడెంట్ గారు ఆగండి. ఏది ఏమైనా సరే ఆస్తి మొత్తం మా ఆయనకే దక్కాలి. నీకు డైరెక్టర్ చెప్పలేదా? నువ్వు మా అత్తగారు ఆవిడది. మా అల్లుడికే దక్కాలి. ఏంటి దక్కేది? మీ అల్లుడికి మా ఆవిడకి దక్కాలి. ఇద్దరు అన్నదమ్ముల్లో సమానంగా పంచండి. తాత చచ్చిపోయే వరకు బాగా చూసుకుంది నేను కదా. అడుగు నేను కదా. 60,000 కదా, అందులో 2,000 పోతే 58,000 పర్ఫార్మెన్స్ మిగిలింది. 2,000 వచ్చేస్తే అడుగు వెళ్ళి. నేను కదా బాగా చూసుకుంది. 57,000 వచ్చావు.
ఇదిగో అది ఎలుగు. మీ తాత 16 ఏళ్లుగా వాడిన టూత్ బ్రష్. అది మాకెందుకు, కావాలంటే ప్రెసిడెంట్ గా మీరే తీసుకోండి. ఏమి అది కూడా కావాలా నీకు? తాత దగ్గర అనుబంధం ఆత్మీయత పంచుకుంటే సరిపోదు, మీ తాత రుద్దుకున్న సోపు. సబ్బెరవడం అంటే 4 పెళ్లిలో ఈజీ కదయ్యా, కష్టం. ఏమో మా తరపున పెద్ద మనిషి మాట్లాడలే. వాళ్ళకి ఎలా ఇస్తాడండి పెద్దవాళ్ళు, పెద్ద మనవడా మనవాడు ఏమి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వాలి. ఆయన చెప్పింది న్యాయమే. తాతగారి ఫ్రెండ్ అతను. ఇదిగో చాపెలుగు. రమేష్ ఆది అల్లుడు చాప తీసుకో, మనకు ఉపయోగపడుతుంది. తాత బతికిన రోజులు ఎప్పుడన్నా వచ్చిన వారా ఇంటికి? ఇప్పుడు ఏం నీకు సాప కావాలా? పీకేదేం లేనప్పుడు సాపలు ఎందుకు మనకి? ఆ సూట్ కేసులు తీసుకురారా. నాకు ఒక డౌట్, నువ్వు పాత సామాన్లు ఎత్తనావా మా తాత సామాన్లు ఎత్తనావా? మీ తాత బెంగళూరు వెళ్ళినప్పుడు వాడిన సూట్ కేసు, మీ తాత హైదరాబాద్ వెళ్ళిన సూట్ కేసు. వాళ్ళు క్యారెక్టర్ కోసం ఏదో నటించట్లేదు, బయట కూడా అదే నిజంగానే. రిమోట్ టీవీ తీసుకురండి. రిమోట్ ఏది? ఓ పంచైనా సబ్బు ఇవ్వండి. ప్రాపర్టీ లేకపోవడం వల్ల తప్పుగా అనుకోవద్దు. సబ్బు రిమోట్ అనుకోవాలి అంతేగా. పెద్దోడు కాబట్టి పెద్దోడు టీవీ ఇచ్చేస్తా. మరి మాకు రిమోట్ తీసుకోండి. నేను దీంతో రుద్దుకోవాలా? ఓ పంచే రిమోట్ ఉంచుకుంటారు, టీవీ నువ్వు ఉంచుకో. అట్లా టీవీ నాకైతే. ఇవన్నీ అసలు నువ్వు ఎలా అయ్యావు టీం లీడర్, నాకు అర్థం కాలేదు. ఆగండి, వస్తువుల్లోకి వెళ్ళిపోతాం. టీవీ ఉంది, డిష్ ఎక్కడ? డిష్ హోటల్లో ఉంటుంది. మీరు ఆస్తులు పంచమంటే డైలాగులు పంచుకుంటున్నారా మీరు? ఇగో మీ తాత పెళ్లికి ముందు తిన్న కంచం. మాకు పెళ్లికి ముందు తిన్న కంచం వద్దు, పెళ్లి తర్వాత వాడిన మంచం ఉంటే ఇవ్వండి. పెద్దోడా నీకు ఏ కంచం కావాలి? పెద్దది, మాకు పెద్దోడు కదా. మాకొద్దు, మాకు పెద్దది కావాలి. అయితే రెండు మాకే. తాత బతుకున్నప్పుడు ఖర్చు నాదే అని మరి ఖర్చులో రాసి పెట్టి వెళ్ళిపోయాడు. అవును. మాట్లాడవే. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ చెంబు. ఏందిరా ఇప్పుడు ఆ చెంబు తీసుకొని రోజు పోవాలా? మాకు అంత కోరికలు లేవురా. చెంబు కావాలా వద్దా? కావాలి. చెంబు కూడా మీకే కావాలా? దీని వాల్యూ తెలుసారా నీకు? నాకు తెలియదు. తాత ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చి చూసావా తాతను? నువ్వు తోడేలేవాడివా? మీ తాతగారు పోతూ పోతూ వదిలేసిన అడ్డ చుట్ట ఎవరికి ఇమ్మంటావు? మా వదిలికేమండి, ఆవిడ ఎక్కువ తాగిద్ది. అమ్మా చుట్ట. ఏమనుకుంటున్నావు నువ్వు? చుట్టంటారని గేదెల మధ్యలో కూర్చున్నావు, ఏం చేస్తున్నావు? మీ తాత రాత్రి 10 అయితే పడుకుని పోయాడు. ఎందుకు పడుకున్నాడు? పెళ్లి అయిన సంవత్సరానికి 2 పిల్లలు కన్నాడు. ఎలా కన్నాడు? ఈ పిల్లో వేసి దీని మీద దుప్పటేస్తే 2 పిల్లలు పుట్టి. ఇప్పుడు ఏంటి క్రమం ఏంటి వ్యాపారం? సరే ఇగో మీ తాత చచ్చిపోయే ముందు రోజు వెళ్ళి సీడీ ప్లేయర్ కొనుక్కున్నాడు. సీడీ ప్లేయర్ కావాలా, సీడీలు కావాలా? సీడీలు ఇవ్వండి. సీడీలు ఇవ్వండి. గట్టిగా అడగమంటే సీడీలు ఇవ్వండి. ఇంపార్టెంట్ తాతదే కర్ర. ఆ కుర్చీలు ఎట్టుకుని కూర్చో. తాత కర్ర మాకంటే ఇడికి అవసరం. ఇడికి సరే అన్ని అయిపోయి మీ తాత పోతూ పోతూ నా దగ్గర 10 లక్షలు అప్పు చేశాడు. అసలు మాకు తాతయ్య కాదు, నేను చెత్త కుప్పలో దొరికా. తాతకు మాకు సంబంధం లేదు. మీకు తెలిసారా తాత ఎవరు? తెలుసు, గాంధీ తాత. ఈ కర్ర ఎన్ని ఫీట్లు ఉంటదయ్యా? నా అంత ఉందంటే 5.9 ఉంటదిరా. సగం చేస్తే ఎంత ఉంటదయ్యా? ఏం చేస్తావురా దాంతో? అంటే సగం మీకు, సగం నాకు. నీ గూడు చెదిరింది
నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు దట్ వాజ్ అ వండర్ఫుల్ స్కిట్. సో ఈ స్కిట్ గురించి ఫస్ట్ కరెక్ట్ గా మేము అడగాల్సింది వేణు గారికి, ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా చాలా బాగుంది. చెప్పే కదా వీళ్ళంతా స్పాట్ ఆ టైమింగ్ లో ఫట్ ఫట్ ఆది వేసేవి, రోహిణి గ్యాప్ లేకుండా వేస్తానే ఉన్నారు. అంటే ఒకటి నవ్వే లోపు ఇంకోటి పడిపోతుంది. సో టీవీలో చూసి మళ్ళీ వెతుకుంటూ నవ్వాలి. సో ఫెంటాస్టిక్. ఇంద్రజ గారు, ఈ మధ్య నేను చూసిన స్కిట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ హిలేరియస్ స్కిట్. Thank you so much to the entire team. Thank you guys. Thank you. ఏంటి ఆది గారు, ఎన్ని చేసినా ఏం చేసినా కాకి రావట్లేదు, మీ తాతగారు ముద్ద ముట్టట్లేదు. చెప్పండి ఏదో ఒకటి. అయితే తాతకి నచ్చేలాగా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టిద్దాము. ఓకే, యు నెవర్ నో, ఈ డాన్స్ చూడగానే కాకి కా కా కా. ఇంకా వింటున్నావురా బాలు? ఎప్పుడు పోతావురా ఊరే కొన్ని అక్క? ఇక పొద్దునే మొదలు పెట్టినావా నీ బాసుగాల? కోలోన పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు బోసుకుందే నా నేల తల్లే అలికి బూసుకుందే ముగ్గు సుక్కల్లే సద్ది ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కనా పల్లె. ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, గట్టి మబ్బులు కాల్వ గట్టులు. బాబు పండక్కి చెల్లి కూడా వచ్చేసిందే. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కంగులోన కాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్న సంబరాల పంట పైరు. చెల్లె ఆ నల్లి పక్క నాకేయే. ఎతికినా ఉన్నొకటి అన్నకు పడ్డది. ఏ బొక్క లేకపోతే బావకు మొత్తదే కదా. రేపు కిలో బొక్కలు తీసుకొస్తావా? మొత్తం తినేది. నీ కంటికి ఎట్లా కనిపిస్తుందా? బొక్కల కోసం వచ్చిన నీటికి. ఇప్పుడు ఆడేమన్నాడండి బాబా అంత కోపం కాకపోతే ఎవరితో గంటలు ముచ్చట పెడతారు. ఇంట్లో ఉన్న అల్లుడు ఎవరికి కనబడతారు? ఏమైందని అంత కాయ చేస్తాను. ఇదే దొంగదానా? ఇప్పుడు నీకేం తక్కువ చేసిండ్రు? మళ్ళా నువ్వు అసలు మనిషివేనా? చిన్న పెద్ద తేడా తెలియదురా గాడిద కొడక. ఏం మనుషులుగా మీరు? తాగున్నాడు బిడ్డ, ఏమనుకోకుండా మాట్లాడుతా. నీ బొక్కడొద్దు, నువ్వు వద్దు. పండుగ పిలిచి కొడతారా నన్ను? ఇదారా మీ మర్యాద? నా గొంతులో పానం ఉండగా ఇంకొకసారి ఈ ఇంట్లో అడుగు పెడితే నా ఇంటి పేరే మార్చుకుంటా. ఎక్కడ ఉన్నాడా బావా? ఎన్నాళ్ళ అయిందో నా బిడ్డలందరినీ కలిసి ఉండడం చూసి. వాళ్ళు కలిసి ఉంటే చూడాలని ప్రాణం ఒక్కటే గుంజుతాంది. సచ్చేలోగా అది జరుగుతుందో లేదో. అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి, ఏ దిక్కు పోతున్నవే బాలి, నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి, నువ్వున్న జాగ ఇడిసి బాలి, నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి, నువ్వన్న మంచం ఇడిసి బాలి, ఆటేటు పోతున్నవే బాలి. గోవిందా గోవిందా. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో అగ్గిలోన తానం చేసి
బుగ్గిలాగా మారిపోతుంది బలరావణ రజయో బలరావణ రజయో పంచభూతాల కొరకు ప్రేమ కొంచెం పోదివా బలరావణ రజయో. అనా గోరి పొలం మధ్యలో కడితే ఎట్లనే? ఏమని ఉంటే చక్కగా చెప్పరాదురా. చెప్పేది ఏమున్నది బావా, మా వంతు పొలం అమ్ముకొని మేము సూరత్లో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు గా జాగల గోరి కడితే దాన్ని ఎవరు కొంటారు? అవురా మొగిలి, ఆ జాగా బాబుకి ఇష్టమని నీకు తెలవదారా? ఇప్పుడు ఆడ గోరి కట్టదంటే ఎట్లారా? మా తమ్ముడు పొలం కొంటా అని భయాన కూడా ఇచ్చిండు. ఇప్పుడు మీరు ఆ జాగల గోరి కడితే వాడు కొనా అంటుండు. దీనికేమంటావు మరి? ఏం మనిషివరా నువ్వు? సావింటికి వచ్చి నువ్వు చేసే పనులు గివే. ఇగో బావా, మర్యాదగా మాట్లాడి చెప్తాన్నా. చెట్టు కింద గోరి కట్టేదిదే. ఎవరు రాబతారో చూస్తా. ఎట్లా కడతావో నేను కూడా చూస్తా. నేను చూస్తాను. దీనికోసం ఏడికంటే ఆడిపోతా. ఆపుర్రా కొట్లాట. మీరేమన్నా మనుషులేనారా? మా అన్నకు సచ్చినాక కూడా ఆత్మశాంతి లేకుండా చేస్తారు కదరా. ఏంది అన్న ఇది? ఆగం చెప్తాను కదా నా పిల్లగాళ్ళను. ఏం కావాలే నీకు? ఇవాళ కోరయ్య మా అందు కలిగి మాతో ఈ పదాలు పలికిస్తున్నాడు ఏమో. అయ్యయ్యా, ఇంటికి పెద్దోడంటే నా కొడుక పెద్ద మనసు ఉండాలే. నా కొడుక పంచుకున్న రక్తము నా కొడుక పైలంగా రాయాలే. నా కొడుక చిన్న కొడుక మొయిలన్న అన్నంటే తండ్రినిక తండ్రి కొడుకు. అన్ననొక్క మాట అంటే నన్ను అన్నట్టే మర్చిపోకు బిడ్డ. కలిసి మెలిసి ఉండాలే మొయిలన్న. అన్నకు బాధాలొత్తే తమ్ముడు చూడావాలే. తమ్మునికి బాధాలొత్తే అన్నైనా చూడావాలే. బిడ్డ, మీ ఇద్దరి పొత్తుల ఒక్క చెల్లున్నదని మర్చిపోకుండా కొడుక. ఆడబిడ్డ ఆశపడతాను కొడుక. ఎండి బంగారం ఎంతున్నా గాని పుట్టినింటి ఎల్లిపాకారం వెతుకులే గొప్పయి బిడ్డ. నా ఇంటి దీపావేరా లచ్చవ్వా, దానికంటే నీరు రావద్దు నా కొడుక. మీ చెల్లె ఎడతా ఉంటే నా కొడుక నా జీవి సరిగా వద్దదు నా కొడుక. కొడుకులారా బిడ్డలారా మేముగన్నా కూనలారా, ఒక్క పిడికిలి లెక్క మీరు కూడి ఉంటేనే బలగము. అంతకన్నా మించి మేము స్వర్గమేది కోరము. మట్టిలో మేం కలిసిన మేము చుక్కలై చూస్తుంటాము. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆత్మ శాంతించాలంటే బంధాలు బంధుత్వాలు బలంగా ఉంటేనే బలగం, పైనున్న వారికి స్వర్గం. ఇది మేమే కాదు, చూస్తున్న ఆడియన్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీతో బలగంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కుటుంబం అందరూ కలిసి ఉంటేనే బలం, అదే బలగం. నేనేం చెప్తున్నానంటే మీరిద్దరు కలిసి ఈ ఆర్భాటాలు పాటలు పండుగలు ఏం అవసరం లేదు. కలిసి తాత మేమిద్దరం కలకాలం కలిసే ఉంటాం అని ఒక్కసారి కలిసి మొక్కండి. తాతగారు ఎందుకు రారో చూస్తా నేను. కొడుకులారా బిడ్డలారా మేముగన్నా కూనలారా, కొడుకులారా
బిడ్డలారా మేము గన్నా కూనలారా బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి తోవ బట్టి బయలెల్లుతుంటివో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి తోవ బట్టి బయలెల్లుతుంటివో బలరామ నరసయ్యో. మొత్తానికి ఏం అర్థమైంది? తాతగారికి కావాల్సింది ఆటలు పాటలు డాన్సులు కాదు, మీరిద్దరు కలిసి ఉండాలి, ఒక బలగంగా ఉండాలి, మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలి. అప్పుడే తాతగారి ఆత్మకి మనశ్శాంతి ఉంటది. అమ్మయ్య, మొత్తానికి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ మనస్ఫూర్తిగా ఒక ఈవెంట్ ని ఇంత ఎమోషనల్ గా ఇంత హ్యాపీగా ఎండింగ్ ఇచ్చింది. కరెక్ట్ ఎపిసోడ్ కి కరెక్ట్ గెస్ట్ రావడం, అలాగే మాకు హెల్ప్ చేసి మా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. Once again, మా శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాత మీకు పెద్ద కంగ్రాట్స్ అన్న. సో వేణు గారు ఖచ్చితంగా ఫైనల్ ఫ్యూ వర్డ్స్ మీ దగ్గర నుంచి రావాలి. బికాజ్ మన ఇవాల్టి కాన్సెప్ట్ వచ్చి మీ సినిమా మీద బేస్డ్ ఉంది కాబట్టి ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, బేసిక్ గా పేరెంట్స్ ఏం కోరుకోరు మన దగ్గర నుంచి, డబ్బు గానీ ఏది గానీ. చాలా హైలో ఉన్న వాళ్ళైనా లోలో ఉన్న వాళ్ళైనా పేరెంట్స్ కి ఏంటంటే అంతా ఒకటే, పిల్లలంతా ఒకటే. పేరెంట్స్ కోరుకునేది ఒకటే, వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలందరూ రక్త సంబంధికులందరూ కలిసిమెలిసి ఉండాలి. సో అందుకే ఏం లేదు, సింపుల్ గా బలగంలో చెప్పింది అదే, ఈ వేదిక మించి చెప్తుంది అదే, కలిసి ఉందాం, కలిసే ఉందాం. సరేండి, మన ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎమోషనల్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ చూసి మీరు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే, బై.